గత ప్రభుత్వంలో విలేకరులకు స్వేచ్ఛ లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలో విలేకరులకు ఇళ్ల స్థలాలు సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నూతనంగా నిర్మించిన ప్రెస్ క్లబ్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఇక జర్నలిస్టులు ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారన్నారు. అలాగే కొందరు తనపై సీఎం రేవంత్ రెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక తప్పులు ఎవరు చేసినా నిజాలు నిర్భయంగా రాయాలని కోరారు మంత్రి పొంగులేటి. గమనించినట్లయితే ఆనాడు సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరుల పాత్ర చాలా పెద్దది. కానీ సాధించుకున్న తెలంగాణలో ప్రెస్ సోదరులకి ఎప్పుడూ మీడియా పాయింట్ కు వచ్చినప్పుడు, మీడియా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రెస్ సోదరుల యొక్క సాధక బాధకాల గురించి ఆనాటి ప్రభుత్వం మాట్లాడేది. కానీ వారి యొక్క కష్టాలను కానీ వారి సమస్యలను కానీ ఆనాటి ప్రభుత్వం తీర్చలే. ఇంతకు ముందు సోదరులు అడిగినట్టు ఇళ్ల స్థలాల విషయం కానీ ఇంకా 2-3 అంశాలు ఉన్నాయి, వాళ్ళే తీర్చలే. మీరు ప్రత్యక్షంగా గమనించినట్టయితే ఆనాడు సాధించుకున్న